యా హాయ్ ఎవ్రీబడి. ఓకే, టుడే కామన్గా చాలామంది అంటే 10 ఇయర్స్ నుంచి లాస్ట్ 40-50 ఇయర్స్ వరకు మోకాళ్ళ నొప్పులు, మజిల్ స్ప్రెయిన్స్, దాని తర్వాత కళ్ళు తిరగడము, కళ్ళు తిరిగేటట్టు ఉంది అట్లా అంటే నైట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత చాలామంది ఇలా తరచుగా కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా 2 డెఫిషియన్సీ తక్కువ ఉండొచ్చు. ఒకటి వచ్చేసి విటమిన్ D3, ఇంకొకటి వచ్చేసి B12. తరచుగా మనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి దాని తర్వాత మజిల్స్లో బలహీనతగా ఉండడము, కొంచెం దూరం నడిచినంటేనేమో ఇంకా అలసట రావడము, అలా అనిపిస్తుందంటే మనకి మనము ఒకటి గమనించాలి. ఒకటి విటమిన్ D3 అన్నా తక్కువ ఉండొచ్చు, లేదా తరచుగా మన కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కాసేపటికి ఏదైనా వర్కౌట్ చేసిన తర్వాత కూడా గిడ్డినెస్గా అనిపించడం అలా అనిపిస్తుందంటే B12 డెఫిషియన్సీ ఉంటాయి. ఓకే, దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళేసి విటమిన్ D3, B12 ఇవి 2 టెస్టులు చేయించుకొని తక్కువ మోతాదు అయితే డైలీ ఒక విటమిన్ D3 డే బై డే B12 ఇంజెక్షన్ వేయించుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే B12 ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూస్ చేయడం వల్ల ఈ జాయింట్స్ పెయిన్స్, దాని తర్వాత మజిల్ క్రాంప్స్, దాని తర్వాత గిడ్డినెస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.